మగవాడికి పువ్వు ఎందుకయ్యా, లేడీస్ కమ్ముకో. నేను పూలు అమ్ముకునేవాడు కాదు సార్. ఓ, కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పేవాడివా? ఇప్పుడు ఆ అవసరం లేదులే. కాదండి బాబు, నేను మీ ఫ్యాన్ని. ఓ, కోర్టులో కేసు భలే వాదించారు సార్. థ్యాంక్స్. వస్తా. సార్ సార్ పువ్వా తీసుకో. దీని గురించి కాదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కేసు విషయం అయితే ఇంటికి వచ్చి మాట్లాడు. మీ అమ్మాయి కేసు. అమ్మాయి కేసా? కేసు అంటే ఆ కేసు కాదు సార్, మీ అమ్మాయి మ్యారేజ్ మ్యాటర్ గురించి. నా పేరు అత్తల్ సత్యబాబు, LKG. ఇది క్యాప్షన్ కూడా వేస్తే నువ్వు రా. ఓ, ఆ సత్యబాబు నువ్వేనా? నీ గురించి మా అమ్మాయి చెప్పిందిలే, రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మా అమ్మాయికి పెళ్లి అనే యావజ్జీవ శిక్ష విధించాలనుకుంటున్నాం అన్నమాట. మీకు నా కాలు కడిగి ఛాన్స్ కూడా ఇద్దాం డిసైడ్ అయిపోయాను. కాళ్ళు కడగాలనో మూతులు తుడవాలనో తర్వాత డిసైడ్ చేద్దాం, కానీ నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావుగా? అవునండి, మెయిన్ బిజినెస్ అదే గానీ సైడ్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయండి. సైడ్ బిజినెస్ లా అంటే సారాయి గంజాయి లాంటివే? అయ్యో కాదండి, టెంట్ హౌస్, రైస్ మిల్లు, చేపల చెరువు లాంటివి. ఏమైనా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదయ్యా. భలే వారు సార్, వరల్డ్ బ్యాంక్ తో సహా మన బ్యాంకులన్నీ చేస్తుంది వడ్డీ వ్యాపారమే కదా. అంతెందుకు సీఎం గారు కూడా పావుల వడ్డీకే రుణాలు ఇస్తానంటున్నారు, కానీ ఫ్రీగా ఇస్తానట్లేదు కదా. ఆయన వడ్డీ పావలా అయితే నీది 10-25 అన్నట్టుగా. ఇప్పుడు ప్రపంచంలో ఇడ్లీలు ఎవరు చేసినా మినపప్పు రవే కదండి వాడేది. అదే ఇడ్లీ మా మంగటార్ హోటల్లో 3 రూపాయలు, సెంటర్ లో 5 రూపాయలు, 3 స్టార్ హోటల్లో 25, 5 స్టార్ హోటల్లో 50 రూపాయలు ఉంటుంది. ఐటమ్ ఒకటైనా రేట్లు మారుతున్నాయి కదండి. అలాగే మా వడ్డీ వ్యాపారంలో కూడా. అంటే ఈ వడ్డీ వ్యాపారంలో నువ్వు 5 స్టార్ హోటల్ లాంటి వాడు అనమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. నీ వాదన నాకు నచ్చింది, జడ్జిమెంట్ చెప్తున్నాను. నువ్వే నా అల్లుడివి. థ్యాంక్స్ మామయ్య. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? మిగతా విషయాలు మాట్లాడుకున్నాక. మనలో మనకి ఫార్మాలిటీస్ అంటే అంకుల్. పెళ్ళన్నాక కట్నం ఉండాలిగా. పైసా అక్కర్లేదు. పైసాలు రూపాయలు ఎవరికి కావాలయ్యా? లక్షల సంగతి. లక్షణమైన మీ అమ్మాయిని ఇస్తే లక్షలు నాకెందుకు? నీకెవడిస్తాడు? మా అమ్మాయికి ఎంత ఇస్తామని అడుగుతున్నాను. అమ్మాయికి మీరు కదా కట్నం ఇవ్వాలి, నన్ను అడుగుతారేంటి? జోకు. తనని ప్రేమించేది నువ్వు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు, కాబట్టి జోక్ కాదు. ఇదే రివర్స్ ఫిట్టింగ్ అండి. అందరు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు, మీరు కన్యాశుల్కం అడుగుతున్నారేంటి? అవును, నీ సంపాదన ఎంత? నెలకి 50-60 వేలు ఉంటుంది. అబ్బో, అంతుంటుంది. మా పాపకి ఏదో 1,00,000-1,50,000 ఉంటుందిలే. అవును, నువ్వేం చదువుకున్నావు? LKG. ఆహా, అంత చదువుకున్నావా? మా పాప ఏదో MS పాస్ అయిందిలే. అంటే నాకన్నా ఒక అక్షరం తక్కువ అనమాట. నీ నాలెడ్జి అది. సరే, నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఎంత లేదన్నా 4-5 కోట్ల పైన ఉంటుంది. అబ్బా, అంత ఉంటుంది. మా బంగారు కొడుకు ఏదో 10-12 కోట్లు ఉంటుందిలే. అంచేత ఏ విధంగా ఇచ్చావు కదా, వెళ్ళిపో. 1వ తారీఖు జీతం అడుగుతావుగా. ఎట్లా చూసుకున్నా కూడా నా కూతురు నీకంటే బెటర్ పొజిషన్లో ఉంది కాబట్టి కట్నం ఇవ్వడం కరెక్ట్ కాదు, కన్యాశుల్కమే కరెక్ట్. కోర్టులోనే కాదు, ఇంట్లో కూడా ఇలా అర్థం పర్థం లేకుండా వాదిస్తాడనమాట. ఫైనల్ గా మీరు ఏమంటారు? కన్యాశుల్కం ఇస్తే సుఖపడతావు, కట్నం తీసుకుంటే కష్టపడతావు. అదలా? ఇప్పుడు నువ్వు కన్యాశుల్కం ఇచ్చావనుకో, రెడ్ లైట్ చూసిన కర్లా ఎక్కడ ఆగిపోయావే? దగ్గరికి రా. ఏంటిది? నేను మీ పాదదాసినండి. పెళ్ళానివి కదా, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులే. లేదండి, బోలెడంత కన్యాశుల్కం ఇచ్చి నన్ను చేసుకున్నారు కాబట్టి మీకు అనుకూలంగా నడుచుకోవడం నా ధర్మం. అలాగా? అయితే నాకు అనుకూలంగా వచ్చి మంచం మీద కూర్చో. గుడ్. అలాగే అనుకూలంగా వెనక్కి పడుకో. తెంగరే, అనుకూలంగా పడుకోమంటే ఇలా పడుకోమని, అలా పడుకోమని కాదు. వెరీ గుడ్. ఏంటి ఇది కూడా చూసేద్దామనే? లైట్స్ ఆఫ్. ఏమండి, లేవండి. హాయ్ డార్లింగ్, నువ్వెప్పుడు లేచిపోయావు? చిచి, ఆ పాడు మాటలేంటండి? నా ఉద్దేశం అది కాదు, ఇద్దరం ఒకేసారి పడుకున్నాం కదా, నువ్వెప్పుడు లేచావని. కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నారు కదండి, అందుకే ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మీకు కాఫీ కలిపి తీసుకొచ్చాను. వెరీ గుడ్. త్వరగా స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వు కూడా తిను. భర్త తిన్నాక ఆ ఎంగిలి పళ్ళల్లో తినడం ఇల్లాలి లక్షణం అండి. భోజనానికి ఇంటికి వచ్చేయండి, బయట తినలేవి తినకండి. నువ్వు వండగా బయట ఎందుకు గుర్తుపడతాను? వస్తాను, బాయ్. ఏమండి, రౌడీ మామూలు. ఓ, అదొకటి ఉంది కదా. పబ్లిక్. కళ్ళు మూసుకో, కనపడరు. సూపర్. పెళ్ళమంటే అలాగే ఉండాలి. టెంప్ట్ అవ్వకు. ఈ ఫెసిలిటీసు కన్యాశుల్కం ప్యాకేజీలోనివి. మరి కట్నం ప్యాకేజ్ ఏంటో? నువ్వు పగలంతా కష్టపడి ఇంటికొచ్చి తలుపు కొడతావు. గడి తీసిందనివి అలాగే తలుపు కూడా తీయొచ్చుగా. గడ తీసిన సౌండ్ విన్నప్పుడు తలుపు తోసుకుని రావచ్చుగా. అలాగే వచ్చాం. సర్లే, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. గ్లాసుకు 10 ఇస్తే తెస్తా.
మొగుడికి మంచిలు తీసుకురావడానికి 10 రూపాయల బయట లీటర్ ఇస్తారు మినరల్ వాటర్. నా రేట్ అది. ఇష్టమైతే తెప్పించుకో, లేకపోతే వెళ్ళి తాగు. ఆకలిస్తుంది. ఏముండవు? చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, చేపల పులుసు. ఏంటి ఇవన్నీ ఒకే రోజు వండిస్తావా? వండలేదు, వండమంటున్నా. అంటే నేను వండాలా? నువ్వేం చేస్తామ్మా? భోజనం చేస్తానమ్మా. ఉసై మొగుడికి పెళ్ళం వండి పెట్టాలి. నేను వండి పెట్టాలంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 రూపాయల? 1000 రూపాయలు పెడితే చౌదరిగడ్ మెస్ లో 4 రోజులు 2 పూట్ల భోంచేయచ్చు. ఓకే, అక్కడే తిని నాకు కూడా పార్సల్ తీసుకురా. అంటే నీకోసం కూడా నువ్వు వండుకోవా? 25 లక్షలు కట్నం తెచ్చిచ్చి వంట కూడా చేయాలా? వంటే కాదు, ఒంటి పని ఇంటి పని కూడా చేయాలి. ఇల్లాలుగా దీని బాధ్యత. తొక్కేం కాదు, నిన్ను నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది. త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. ఛీ! పాలేవి? తాగేశాను. పాలు మురిపాలు షేర్ చేసుకోవాలి, ఒక్కడివే దొబ్బి తాగకూడదు. రేపు నుంచి కలుస్తావుదాలే. సర్లే, ఒట్టి మాటలేనా? శ్రమదానం చేసేదాన్నా ఉందా? నువ్వు ఈ రేంజ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏ సర్టిఫికేట్ కొట్టాను? ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీరు చేస్తున్నావు? ఇది ఫ్యామిలీ లేడీ నోట్ నుంచి రావాల్సిన డైలాగ్ కాదే. కష్టపడి కట్నం ఇచ్చి సుఖం కూడా ఫ్రీగా ఇవ్వాలా? కాపురం చేయడానికి డబ్బులేంటే? పెళ్లి చేసుకోవడానికి నువ్వు కట్నం తీసుకోలా? 10,000 అక్కడ పెట్టి ప్రొసీడ్ అవ్వు. 10,000? శోభనం రోజు కాబట్టి రేపటి నుంచి అంతక్కర్లేదు. 5,000 ఇస్తే చాలు. ఇచ్చేలా తొక్కలో డిస్కౌంట్. అది మాత్రం తక్కువ ఏంటి? నెలకి 5 రోజులు వదిలేసిన 1,25,000 అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే పొదుపుగా వాడుకో. ఈ వయసులో అంత అందాన్ని పక్కన పెట్టుకుని పొదుపు చేయడం కష్టమే అనుకో. అయితే 1,25,000కి. ఇదిగో, నువ్వు ప్రతిదానికి ఇలా రేట్ పెట్టి బిల్లు వసూలు చేసావు అనుకో, నువ్వు ఇచ్చిన కట్నం 4-5 నెలల్లోనే లాగేసేలా ఉన్నావు. వద్దు, నీతో నాకు వర్కౌట్ అవుతుంది కానీ విడాకులు ఇచ్చేయి, విడిపోదాం. నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 4 కోట్లు భరణం ఇవ్వాలి. 4 కోట్ల? భవిష్యత్తు మొత్తం భూతద్దంలో చూసావుగా, ఇప్పుడు చెప్పు నీ ఒపీనియన్. 1 పైసా కూడా కట్నం తీసుకోను. నేనే మీకు 5,000 ఇస్తాను. వచ్చి కాలికడేసి వెళ్ళిపోండి. మరీ అంత వద్దు కానీ ఓ 25 లక్షలు ఇవ్వు చాలు. చెప్పు, కట్నం ఇస్తావా తీసుకుంటావా? కరెంట్ తీగని పట్టుకుని చేస్తావా? రైలు కింద తలపెట్టి చేస్తావంటే ఏం చెప్పంటారు? లవ్ కోసం అంత భారీ బడ్జెట్ కేటాయించాలంటే కొంచెం ఆలోచించుకున్నామండి. కొంచెం కాదు, పూర్తిగా ఆలోచించుకో. కట్నం ఇచ్చే పనైతే క్యాష్ బాక్స్ తోరా, పుచ్చుకునే పనైతే స్వీట్ బాక్స్ తోరా. స్వీట్స్ ఎందుకు? ఇంటి పనికి వంట పనికి అల్లుడు దొరికాడని నేను మా అమ్మాయి ఒకరికొకరం తినిపించుకుంటాం. ఏమండి, మీరు పదే పదే ఇలా చెప్ప పెట్టకుండా షాప్కి వస్తే కస్టమర్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు వచ్చారు? అలా అంటారేంటండి? మనం నైబర్స్. పైగా మీ షాపు చూసి కొద్ది చూడాలనిపిస్తుంది. మీరు కూడా మా షాప్కి రావచ్చు కదండి. నేను వచ్చి చూడడానికి మీ షాప్ లో ఏముంటాయి? ఏముంటాయా? ఎంత మాట అన్నారండి. మా షాప్ లో ఉన్నంత పెద్ద పలావ్ గిన్నె ఎత్తిల మండలంలోనే ఇంకెవరి దగ్గర లేదు. పలావ్ గిన్నె? అవునండి, హీరోలు అమితాబ్ బచ్చన్ అంత గొప్ప, గిన్నెలో నా పలావ్ గిన్నె అంత గొప్పది. అందులో ఒకేసారి 400 మంది పలావ్ చేసేయచ్చు. గిన్నెలో మనుషులు వేసి పలావ్ చేస్తారా? సారీ, 400 మందికి పలావ్ చేయొచ్చు. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి ఆ గిన్నెలో పలావ్ చేస్తుంటే ఆ వాసనకి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి బళ్ళు కట్టించుకొచ్చి మరీ ఆ గిన్నె చూసి వెళ్తారు. సర్లేండి, నేను కూడా వచ్చి చూస్తాను. నీకు అసలు బ్రెయిన్ ఉందా? ఉంటే నిన్నెందుకు పెట్టుకుంటాడు పనిలో? నువ్వు ఉండే. లేకపోతే లోకంలో ఎవడైనా లవర్కి పలావ్ గిన్నె చూపిస్తానని అంటాడా? ఇంకా నయం, నేతి గిన్నె ఉగ్గు గిన్నె చూపిస్తానని అనలేదు. అదేంటోరా, ఆ అమ్మాయి ముందుండేసరికి ఏమంటున్నానో తెలిస్తే ఒట్టు అంత మయం అయిపోయింది. అయోమయం కాదు, అయోమయం. అది చాలా హార్ట్ గురు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది హార్ట్ స్వీట్ గురించి కాదు. అమ్మాయి వస్తే ఏం చేయాలని. ఏమండి, మనం అందరం మ్యాట్నికి వెళ్ళిపోదాం. ఆ పిల్ల రాగానే తలుపులు వేసుకొని గురుగారు ఏదైనా చేసుకుంటారు. నీకెప్పుడు అదే గోల. ఆ చేసుకోవడం కాదు. ఓ గిన్నె గురించా? ఏముంది, ఇంత చింతపండు తీసుకొని శుభ్రంగా తోమి చూపించడమే. అప్పుడు కానీ మరి సత్యబాబుని చూసి మంచి తోడు పాటి అనుకోదు. నిజమేరా, అలా అనుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఏదైనా అద్భుతంగా ఉన్నదాన్ని చూపించాలి. అద్భుతం అంటే ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ లేని దాన్ని అద్భుతం అంటారు. ఉదాహరణకి మన హార్మోని గడు ఓ అద్భుతం. నేను ఉన్నాను కదండి. నువ్వు ఉన్నా లేనట్టరా? ఛ, ఆపండి. నా పార్లర్ లేడీస్ కోసం నేనే ఎదురు చేసి చూపిస్తాను. ఏంట్రా ఏదో చూపిస్తాను తలుపులు వేసుకున్నాడు, 2 గంటలైంది. లోపలికెళ్ళి ఏదైనా అగాచ్యం చేసుకుంటున్నాడేమోరా. అగైత్యం చేసుకోవాలంటే లోపలికి తలిపేసుకోవాలంటే మరి మన గట్టి బేలం కడదు. అరగంట మ్యూజిక్ సరిపోదు. ఎక్స్క్యూజ్ మీ, సత్యబాబు గారు లేరా? ఇందాక ఉన్నారు, ఇప్పుడు డౌట్ అండి. ఉండండి. సత్యబాబు గారు, సత్యబాబు గారు, మీరు బతుకుంటే వేగ బయటికి రావాలి. మన పార్లర్ లేడీస్ వచ్చారు. రండి రండి, ఇదేనండి నా షాపు. వీళ్ళంతా నా స్టాఫ్. హాయ్.
హాయ్ ఐ వీడియోగ్రాఫర్ సౌత్ ఆఫ్రికా మా ఫ్రెండ్ దొరికి జదబ్ ఇంగ్లీష్ షాపి మేడం కో కాఫీ తీసుకురా. చెయ్యి ఊపి చెప్పంటారా ఊపకుండా చెప్పంటారా ఓపకుండా. అందరికి కాఫీ నిజంగా ఏదో పలావ్ గిన్నె చూపిస్తానన్నారు ఇదేనా? అవునండి. ఇది పెట్టమ్మా కాదు తెడ్డమ్మా మీరు లోపలికి రండి. వెళ్ళండి అమ్మా చీకట్లో కాల్ జారారు, జాగ్రత్త. ఏంటండి లోపలికి తీసుకొచ్చి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతున్నారు? సింగిల్ మీనింగ్ అనండి. నా ఉద్దేశం చీకటిగా ఉంది కదా అని. కరెంటు స్విచ్ చేయకుండా పిలుస్తారేంటి? నేను పిలిచింది ఆ కరెంట్ కాదండి. కరెంట్ గాడని నా స్టాఫ్. నాకేం రాదు. ఆడికి వచ్చని ఈలేంటి? విజిల్ వేస్తే కరెంట్ వస్తుందండి. విజిల్ అయితే నాకొచ్చు. అయితే ఇయ్యండి. వావ్ వండర్ఫుల్. ఫ్యూజ్ పెడితే కరెంట్ వస్తుందని తెలుసు, కానీ విజిల్ వేస్తే రావడం అమేజింగ్. థ్యాంక్స్ అండి. సూపర్. అండి ఓ పాలీటర్ అండి. 2 చేతులతో చప్పట్లు కొట్టండి. వావ్ గదిలోంచి మూలుగులు ఎఫెక్ట్లు వినపడతాయి అనుకుంటే చప్పట్లు ఏం వినపడుతున్నాయి ఏంట్రా? మనోటి పనితనం ఆ రేంజ్ లో ఉంది యూర్ ఎ గ్రేట్ జీనియస్. నేను కరెక్ట్ గా మనసు పెట్టాలి కానీ కరెంట్ ఆడేసుకుంటానండి. చాలా 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 బాగుంది. కంగ్రాట్స్.